श्री हरिवायु गुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ आनंदमात्र वपुषां तदनुभवरहितानां स्वस्वयोग्य भगवद्रूप विशेष ध्यानरतानां सृष्टिकाले भगवदाज्ञया भगवदुदरात् बहिर्गतानां श्री श्वेतद्वीप दर्शनं निमित्तीकृत्य प्रधानावरणभूत स्वेच्छापसरणेन स्वस्वयोग्यानंदाविर्भावलक्षण मुक्ति प्रदान प्रयोजनक मायापति श्री वासुदेवात्मक ఈ భాగపు పంక్తి యొక్క ప్రతిపదార్థాన్ని తాత్పర్యాన్ని వెనుకటి ప్రవచనంలో చెప్పుకున్నాం. ఈరోజు విశేష వివరణని చూద్దాం. భారత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు ఇలా చెబుతూ ఉన్నారు. ప్రమేయ భాగాన్ని ఇలా నిరూపిస్తూ ఉన్నారు. దృష్ట్వా సచేతనగణాన్ జఠరేశయానాన్ ఆనందమాత్రవపుషః శృతి విప్రముక్తాన్ ధ్యానం గతాన్. ఏమిటి ఈ ప్రమేయము ఏమి నిరూపిస్తూ ఉన్నది అంటే, లింగదేహాన్ని నాశము కావించుకొని, అంటే లింగదేహము భంగమైన తరువాత సంసారము నుండి విముక్తులైనటువంటి జీవులు ప్రళయకాలంలో భగవంతుని ఉదరమునందు ఉంటూ వారి యోగ్యతానుసారంగా ధ్యానం చేస్తూ ఉంటారు. మరొక్క మారు అర్థం కావడానికి, లింగదేహము భంగమైన తరువాత సంసారము నుండి ముక్తి పొందినటువంటి జీవులు ప్రళయకాలంలో భగవంతుని ఉదరమునందు ఎవరెవరు వారి యోగ్యతానుసారంగా ధ్యానంలో ఉంటారు. అటువంటి జీవులను సృష్టికాలము వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట, తన ఉదరంలో ఉన్నటువంటి అటువంటి ముక్తియోగ్య జీవులను శ్వేతద్వీపానికి తీసుకొని వస్తాడు. వచ్చి అక్కడ భగవంతుని నారాయణుని దర్శనం చేసుకొని, దర్శనం కావటం చేత భగవంతుని ఇచ్ఛా ప్రకారంగా ఉన్నటువంటి ఆవరకము, అంటే ఒక పరద, అది తొలగిపోతుంది. తొలగిన తరువాత ఆ జీవుడు స్వస్వరూపానంద పూర్ణానుభవము పొందుతాడు. అంటే సంసారము నుండి ముక్తుడై లింగదేహము భంగమైన తరువాత భగవంతుని ఉదరంలో ఉండి ధ్యానం చేస్తూ ఉన్న జీవుడు తన స్వరూప యోగ్యతకు తగినంతగా పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడు. కొంతమేరకు మాత్రమే భగవంతుని ధ్యానం చేస్తూ అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆ జీవుణ్ణి సృష్టికాలం వచ్చినప్పుడు తన ఉదరము నుండి శ్వేతద్వీపానికి తీసుకొని వెళ్ళి అక్కడ తన దర్శనము కావించి
దర్శనమైన తరువాత ఆ దర్శనము చేత భగవదిచ్ఛా పూర్వకంగా ఉన్నటువంటి ఆ ఆవరకాన్ని, ఒక తెరను తొలగిపోయిన తరువాత అప్పుడు జీవుడు, ప్రతి ఒక్క జీవుడు తన యోగ్యతానుసారంగా పూర్ణమైనటువంటి ఆనందానుభవము, స్వస్వరూపానందానుభవము కలుగుతుంది. అప్పుడే జీవుడు ముక్తుడు అనేటటువంటిది అతనికి సార్థకమవుతుంది. అంటే స్వస్వరూపానందానుభవాన్ని పూర్ణంగా మొత్తంగా అనుభవించేటటువంటి జీవుడే ముక్తుడు అని పిలువబడతాడు. అటువంటి ముక్తావస్థను, జీవునికి అటువంటి పూర్ణమైనటువంటి స్వస్వరూపానందానుభవావస్థను ఇచ్చేటటువంటి వాడు ఎవడయ్యా అంటే మాయానామకురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి వాసుదేవ నామక భగవంతుడు. అందుకే ముక్తిప్రదాత వాసుదేవుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇక మనము ఈ పంక్తిలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఆనందమాత్ర వపుషాం తదనుభవరహితానాం అన్నారు. అంటే ఆనందమాత్ర వపుషాం తదనుభవరహితానాం అంటే ఆనందానుభవరహితులు అని అర్థం కాదు అక్కడ. ఇక్కడ మళ్ళీ ఆ ఒక్క పదంలో ఒక ప్రమేయ విషయం దాగి ఉన్నది. తదనుభవరహితానాం అంటే ఆనందానుభవరహితులు అని అర్థం కాదు. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ విస్తారంగా ఆ ప్రమేయ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆనందమాత్ర వపుషరే విలింగాః ఆనందానుభవినః అన్యే విలింగమాత్రాః ఉభే ఆనందమాత్ర వపుషః. ఆనందమాత్ర వపుషః అంటే విశేషంగా సర్వథా అన్ని విధాల ఆనందరహితులు అని అర్థం చేయడానికి సాధ్యం కాదు. అంతేకాకుండా ధ్యానమునందున్నప్పుడే ఆనందరహితులు అని చెప్పటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే సామాన్యంగా సంసారావస్థలో ఉన్నటువంటి మనమే మన మనస్సును తదేకంగా భగవంతుని యందు లగ్నం చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు మనకు లోక విలక్షణమైనటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు లింగదేహాన్ని పోగొట్టుకొని ధ్యానావస్థలో ఉంటూ భగవంతుని ఉదరంలో ఉన్నటువంటి ధ్యానావస్థలో ఉన్నటువంటి జీవులకు ఆనందద అనుభవము, ఆనందము యొక్క అనుభవము సర్వథా లేదు అనేటటువంటివి చెప్పడానికి సాధ్యం కాదు. వాళ్లకు ఆనందానుభవం ఉంటుంది. అయితే తదనుభవరహితానాం అని అంటే వారి స్వయోగ్య పూర్ణానంద అనుభవము ఉండదు అని అర్థం. అంతే. అంటే వారి యోగ్యతకు తగినంతగా పూర్ణంగా ఆనందానుభవం ఉండదు అని అర్థం చేయాలే కానీ ఆనందానుభవమే ఉండదు అని మనం అర్థం చేసుకోకూడదు, చెయ్యరాదు. తదనుభవరహితానాం అనేటటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి మాటలకు ఆ విధంగా అర్థం చేయాలి. ఇదే విషయమే సత్తత్వరత్నమాల వాక్యం కూడా చెబుతూ ఉన్నది. తమేవ పరమ ప్రేష్టం ధ్యాయంతః కమలాపతిం యావత్ సృష్టి వసంత్యత్ర సంపూర్ణానంద భోజనాః శ్వేతద్వీపం తతో గత్వా. అంటే సంసారావస్థయందు నీవు అనుభవించడానికి సాధ్యంగాని అనుభవించలేని సంపూర్ణమైనటువంటి స్వస్వరూపానందానుభవము అనుభవించటము, అది లేకపోవటమే తదనుభవరహితానామనంటే అర్థం. కానీ ఆనందానుభవము ఏమాత్రము లేదు అని అర్థం కాదు. ఈ విధంగా
ఇక్కడ చెప్పినటువంటి విషయమంతా ఒక్కసారి మళ్ళీ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలి అని అంటే, లింగదేహము భంగమై భగవంతుని ఉదరమునందుండి భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారు జీవులు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే వారి స్వయోగ్యతానుసారంగా పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండరు. ఎప్పుడైతే భగవంతుడు సృష్టికాలం వచ్చినప్పుడు తన ఉదరంలో ఉన్నటువంటి ఈ ముక్తియోగ్య జీవులను శ్వేతద్వీపానికి తీసుకొని వెళ్ళి అక్కడ తన దర్శనాన్ని కావించి ఆ దర్శనము చేత భగవంతుని ఇచ్ఛాప్రకారంగా ఉన్నటువంటి ఆవరకాన్ని, ఒక తెరను తొలగించినప్పుడు జీవులు అప్పుడు తమ యోగ్యతానుసారంగా పూర్ణమైనటువంటి ఆనందానుభవాన్ని అనుభవిస్తారు. అదే ముక్తి అవస్థ. ఇటువంటి ముక్తి అవస్థను ఇచ్చేటటువంటి వాడు మాయాపతి అయినటువంటి వాసుదేవనామక భగవంతుడు అని సారాంశం. ఇక మనకు త్రిగుణముల చేత బంధితులము మనము. అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి చేత జీవుడు బంధింపబడ్డాడు. దాని కారణంగానే వీడు ప్రాకృతుడై సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అప్రాకృతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి సాధ్యం కావటం లేదు. అయితే ఇక్కడ హరి ఇచ్ఛ ప్రకృతి అంటే భగవదిచ్ఛ ఆవరకం ఒకటి, ప్రకృతి ప్రకృతి ఆవరకం ఒకటి. అదే మనకు భాగవతం చెబుతూ ఉన్నది. ఈశ్వరేచ్ఛ ప్రాథమికి ద్వితీయ ప్రకృతి ప్రోక్త అని. ఈ సంసార బంధనమునందు మనము వాటి చేత బంధింపబడి మనము దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము అని అంటే, భగవంతుని ఇచ్ఛారూపమైనటువంటి ఒక ఆవరకము, ఒక తెర, అది పోవాలి అంటే భగవంతుని అనుగ్రహము చేత మాత్రమే పోవాలి. ఇక ప్రకృతి బంధము, లింగదేహము ప్రకృతితో కూడినటువంటిది, త్రిగుణాత్మకమైనటువంటిది, అది ప్రకృతి యొక్క బంధము. ఈ లింగదేహము భంగమైన తరువాత ద్వీపమునకు వెళ్ళి భగవంతుని దర్శనమైన తరువాత జీవుడు భగవంతుని ఇచ్ఛారూపమైనటువంటి ఆ తెర భగవంతుని అనుగ్రహము చేత తొలగింపబడి తన యోగ్యతానుసారంగా, తన యోగ్యతకు తగినంతగా పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు అనేటటువంటిది ఇక్కడ తాత్పర్యము. శృతి కూడా యావచ్ఛ్వేతం న గచ్చతి అనేటటువంటి శృతి కూడా ఈ విషయాలను చెబుతూ ఉన్నది అని ఈ 21వ భాగ పంక్తి యందు ఇంత తత్వము, ప్రమేయ విషయాలు చెప్పబడ్డాయి అని చెబుతూ ఈ పంక్తి భాగాన్ని ముగిస్తూ రేపు లక్ష్మ్యాత్మక ప్రళయాబ్ధిస్థ స్త్రీ వటపత్రశాయి అశేష జగదుదర అశేష ముక్తానాభిదేశోర్ధ్వభాగ కుక్ష్యాఖ్యదేశ త్రివిధాశేష సంసారి నాభి దేశ అనేటటువంటి ఆ పంక్తి భాగాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.